నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో అందజేస్తున్న సేవలు, పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలకు పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి తెలిపారు. జిల్లాలో 34 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 18 పట్టణ ఆరోగ్య కేంద్రాలు పనిచేస్తున్నాయని, వీటిలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది సేవలందిస్తున్నారని, వీరితో పాటు ప్రతి ఆరోగ్య కేంద్రంలో 3 స్టాఫ్ నర్సులు అందుబాటులో ఉండి ఆరోగ్య సేవలు అందిస్తున్నారని అన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ల్యాబ్ టెస్టులు, ఫార్మసీ, లేబర్ రూమ్, ఆపరేషన్ థియేటర్ మొదలగు అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. రోగులకు ప్రాథమిక స్థాయిలో అవసరమయ్యే అన్ని రకాల మందులు, రక్త పరీక్షలు ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. గర్భిణీ స్త్రీలకు వైద్య సేవలు, టీకాలు, సాధారణ ప్రసవాలు నిర్వహించడం, బాలింత సేవలతో పాటు అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుండి 16 సంవత్సరాలు వచ్చే వరకు వ్యాధి నిరోధక టీకాలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా జరుగుతున్నాయన్నారు. కుక్క, పాము కాటుకు వ్యాక్సిన్లు, టీబీ వ్యాధిగ్రస్తులకు మందులతో పాటు పోషకాహారానికి నెలకు 1000 రూపాయల చొప్పున 6 నెలల వరకు ఆర్థిక సహాయం, లెప్రసీ వ్యాధిగ్రస్తులకు చికిత్స చేసి సంక్రమిత, అసంక్రమిత అంటువ్యాధులను తొలి దశలోనే గుర్తించి చికిత్స అందిస్తున్నారని చెప్పారు. ఆరోగ్య కేంద్రాల్లో లభించే సేవలు, పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలు, అత్యుత్తమ సేవలు అందించడంలో జనవరి నెలలోనే రాష్ట్రంలోనే పశ్చిమ గోదావరి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్తో పాటు వైద్యాధికారులు, వైద్య సిబ్బందిని అభినందించారు. వైద్యులు, సిబ్బంది ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ వారిని కోరారు. అత్తిలిలో జరుగుతున్న రీసర్వేను తాడేపల్లిగూడెం ఆర్డీఓ ఖతీఫ్ కౌసర్ బాను పరిశీలించారు. అత్తిలిలో 5400 ఎకరాలకు రీసర్వే జరుగుతున్నట్లు తహసీల్దార్ దశకవంశీ తెలిపారు. సర్వే తీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. వారి వెంట సర్వే అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. మాతృభాషా దినోత్సవ వేడుకలు బల్లిపాడు మదనగోపాల్ మోడల్ స్కూల్లో అంతర్జాతీయ మాతృభాషా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ తిరుపతి శ్రీనివాస్ మాతృభాష ఔన్నత్యాన్ని విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు తెలుగు పద్యాలను రమ్యంగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నేల మనిత, వైస్ ప్రిన్సిపాల్ గీతాభారతి, ప్రధానోపాధ్యాయుడు నాగేశ్వరరావు, ఇన్ఛార్జ్ ఆకుల శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పరిపాలనను మెచ్చినట్లయితే కూటమి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అత్తిలి మండల టీడీపీ అధ్యక్షుడు ఆనాల ఆదినారాయణరావు కోరారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఉద్యోగుల, ఉపాధ్యాయుల న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చే బృహత్తర బాధ్యత రాజశేఖరం కూటమి ప్రభుత్వానికి అప్పగించడానికి శాసన మండలిలో టీడీపీ బలం పెరిగేందుకు రాజశేఖర్కు ఓటు వేయాలని కోరారు. రాష్ట్రాభివృద్ధికై నిరంతరం శ్రమిస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అన్ని విధాలా సహకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి సంపూర్ణ సహకారాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 27వ తారీఖున జరగబోయే పట్టభద్రుల ఎన్నికలకు 27వ తారీఖున ఎన్నికలకి మన వాటర్ మహాశైలంతా పట్టభద్రులందరూ కూడా మంచి ఆలోచనతో ఆలోచించి కూటమి ప్రభుత్వం మన ఆర్మిల్ రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం తరఫున పేరాబత్తుల రాజశేఖర్ గారు అభ్యర్థిగా నిలబడడం జరిగింది. మరి మీరంతా కూడా మీ అమూల్యమైన ఓటును కూటమి పార్టీల అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఓట్లు వేసి ఒకటో నెంబర్ మీద ఒకటో ఇంక వేసి మీరు జాగ్రత్తగా ఆయన్ని ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని ఈ క్యాంపెయిన్లో భాగంగా అత్తిల్లో మట్టపత్తి గరువు, రావణపేట తిరగడం జరిగింది. ఈ పూట ఆ ఏరియాలో తిరిగిన ఓటర్స్ అందరూ కూడా మా కూటమి అభ్యర్థికి అనుకూలంగా వేయడానికి సానుకూలంగా చెప్పారు. మరి వారంతా కూడా ఓట్లు వేసి మన అత్యధిక ఓట్ల మెజార్టీతోటి పేరాబత్తుల రాజశేఖర్ గారు గెలుస్తారని, వారంతా గెలిపిస్తారని ఆశిస్తూ తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదేశాల మేరకు మంచిలి గ్రామంలో 2వ విడత ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ సిరగాని నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. గ్రామంలోని పట్టభద్రులైన ఓటర్ల గృహాల వద్దకు వెళ్లి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కు మద్దతుగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కూటమి నాయకులు గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారంలో పాల్గొన్నప్పుడు ప్రతి ఒక్కరూ స్పందిస్తూ పేరాబత్తుల రాజశేఖర్కు సంపూర్ణ మద్దతు తెలియజేశారని సిరగాని నాగు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అడిగినా
ఒకసారి అందరూ చూడండి. నవ్వాలి మీరు ఫోటో. ఓట్ ఫర్ ఓట్ ఫర్ ఓట్ ఫర్ ఓట్ ఫర్ ఓట్ ఫర్. మన ఆర్మిల్లి రాధాకృష్ణ గారు ఆదేశాల మేరకు ఈరోజు మంచిల్లో 2వ విడత క్యాంపెయినింగ్గా చేస్తున్నాము. అందరూ కూడా చక్కగా స్పందించి మేము పేరాబతుల రాజశేఖర గారికి మన అమూలమైన ఓటేసి ఎక్కువ మెజార్టీతో నగ్గిస్తామని అందరూ కూడా హామీ ఇస్తున్నారు. అదేవిధంగా మన ఆర్మిల్లి రాధాకృష్ణ గారికి పేరాబతుల రాజశేఖర గారికి కూడా మేము మాటిస్తున్నాము. భారీ మెజార్టీతో మనం నగ్గించి మన నియోజకవర్గంలో అతి భారీ మెజార్టీతో 12,000కి ప్లస్ ఓట్లు ఉంటే ఆ 12,000 11,000 పైన ప్లస్ ఓట్లు మనం చేస్తామని మన ఆర్మిల్లి రాధాకృష్ణ గారికి ఈరోజు మంచి నుంచి మేము మాటిస్తున్నాము. ఆర్మిల్లి రాధాకృష్ణ గారి ఆదేశాలతో అలాగే మా ఊర్లోనూ టీడీపీ నాయకులము కూటమి నాయకులు అందరం కలిపి దీన్ని మంచి సక్సెస్ చేశాము. ఈ సక్సెస్ ఇలా ముందు కొనసాగుతామని ఈరోజు తెలియజేస్తూ మంచిలకి ఎప్పుడు మంచి మెజార్టీ తీసుకొస్తాం. అలాగే గత ఎన్నికల్లో కూడా అన్ని ఎన్నికల్లో కూడా మంచిలు ఎప్పుడు టీడీపీలో ముందడుగు వేస్తుంది. అదే ముందడుగు వేస్తూ ఆయన మేము సహకరిస్తామని చెప్తున్నాం. మన ఉత్తరాంధ్ర నుంచి ఇంతవరకు గతంలో మనం మొత్తం 3 ఎమ్మెల్సీలు నగ్గాము. ఒకటి ఉత్తరాంధ్ర నుంచి వేపాడ చిరంజీవిరావు గారు, రాయలసీమ జిల్లాల నుంచి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు, అలాగే ఈ చిత్తూరు నుంచి కంచెర్ల శ్రీకాంత్ గారు, అలాగే 3 మనం నగ్గాము. ఇప్పుడు మనం ఉమ్మడి తూర్పుగోదావరి అండ్ పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి పట్టభద్రుల క్యాండిడేట్గా పేరాబతుల రాజశేఖర్ గారు భారీ మెజార్టీతో నగ్గబోతున్నారు. అలాగే గుంటూరు కృష్ణ నుంచి కూడా మన ఆలపాటి రాజా గారు, కూతురు రాజేంద్ర ప్రసాద్ గారు భారీ మెజార్టీతో నెగ్గి ఈ 5 ఎమ్మెల్యేస్ కూడా ఎక్కువ మెజార్టీతో నగ్గిస్తామని అందరూ కూడా హామీ ఇస్తున్నారు. అత్తిలి గ్రామంలోని రామన్నపేటలో వేంచేసి ఉన్న శ్రీ ఐశ్వర్యాంబిక అమ్మవారి గుడి వద్ద దాత పోలిశెట్టి చంటి సౌజన్యంతో భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో గుడి చైర్మన్ దాసరి నాగరాజు, భక్తులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని, ప్రస్తుతం వాటిని గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నట్లు తనకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. నిర్వీర్యం అయిపోయిన విద్యుత్ డిస్కమ్లను సైతం ప్రభుత్వం ఆదుకుంటుందని, ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్ గెలుపు కోరుతూ తణుకు పట్టణ పరిధిలోని పైడిపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్వీర్యమైపోయిన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి విశేష కృషి చేస్తున్నట్లు చెప్పారు. అన్ని వర్గాలపై ధరలు పెంచి బాదుడే బాదుడు అన్న చందంగా వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను 9 సార్లు పెంచిందని గుర్తు చేశారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచకుండా 25-26 సంవత్సరానికి సంబంధించి విద్యుత్ ఛార్జీలు పెరగవని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఛార్జీలు పెంచకుండా ముఖ్యంగా పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలపై భారం వేయకుండా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ వారిపై భారం వేయమని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ సంస్థలను నిర్వీర్యం చేసినప్పటికీ వచ్చిన నష్టాలను ప్రభుత్వమే భరించి డిస్కమ్లను ప్రభుత్వం ఆదుకుంటుంది అన్నారు. కూటమి ప్రభుత్వం బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్ గెలుపు తథ్యమని గ్రాడ్యుయేట్లు ముక్త కంఠంతో చెప్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేరాబతుల రాజశేఖర్ గారికి మద్దతుగా ఈరోజు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా వారి సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. గత కొన్ని రోజులుగా మేము ప్రతి ఓటర్ని కూడా కలవడం జరుగుతుంది. వారందరూ కూడా కూటమి ప్రభుత్వం పరిపాలన పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా రాజశేఖర్ గారికి వారు మద్దతు తెలియజేస్తూ ఈరోజు ఎంతో ముందుకు రావడం జరుగుతుంది. ఈ విధంగా రాజశేఖర్ గారి గెలుపు ఖచ్చితంగా మెజారిటీ కొలమానకంగా తీసుకోవడం జరుగుతుంది. అన్ని విధాలుగాను కూడా ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా, ముఖ్యంగా మహిళలు కానీ, యువత కానీ, ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా రాజశేఖర్ గారికి ఏకపక్షంగా మద్దతు తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో అనేక వ్యవస్థలను నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితులను మనందరం కూడా చూసాం. ఆ రోజు ఏ వర్గాన్ని తీసుకున్నా బాదుడే బాదుడు అనే విధంగా విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచకుండా
24, 25, 26 సంవత్సరానికి సంబంధించి విద్యుత్ ఛార్జీలు పెరగవని కూటమి ప్రభుత్వం ఇప్పటికీ ప్రకటన చేసింది. ఈరోజు ఏ విధంగా గత 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు పెంచకుండా 5 సంవత్సరాలు పరిపాలన అందించారు. అదేవిధంగా ఈరోజు కూడా ఈ ప్రభుత్వం ముఖ్యంగా పేద దిగువ మధ్యతరగతి ప్రజలందరికీ కూడా అండగా నిలబడే విధంగా ఈ 25, 26 సంవత్సరానికి సంబంధించి విద్యుత్ ఛార్జీలు ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా విద్యుత్ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేసినప్పటికీ కూడా విద్యుత్ ఛార్జీలు భారం ప్రజల మీద వేయకుండా ఈరోజు ప్రభుత్వమే భరించి ఈరోజు ఏదైతే డిస్కమ్లకు ఉన్నాయో డిస్కమ్లకి ప్రభుత్వం గ్రాంట్గా ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచమని ఈరోజు స్పష్టంగా ఈ ప్రభుత్వం ప్రకటన చేసింది. దానికి ప్రజలందరూ కూడా ఈరోజు హర్షిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల స్పందన వ్యక్తం చేస్తూ వారందరూ కూడా ఈ కూటమి అభ్యర్థికి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సపోర్ట్ చేయడానికి ఈరోజు ముందుకు రావడం మనందరం కూడా చూస్తున్నామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. తణుకు రోటరీ క్లబ్ లో జరిగిన మానవతా సమావేశంలో ప్రగతి జూనియర్ కాలేజ్ లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తమ్మినేని నవ్యశ్రీ సాయి తేజస్వినికి కాలేజ్ ఫీజు, అనారోగ్య పరిస్థితుల నిమిత్తం మానవతా సంస్థ ద్వారా 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కెరీర్ గైడెన్స్ చైర్మన్ రాధా పుష్పావతి, జిల్లా శాంతి ట్రాలీ చైర్మన్ గమిని రాంబాబు, కార్యదర్శి బొల్లం కాశీ, కోశాధికారి కె రామలక్ష్మి, కాశీ, పార్వతి తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం రోజున తణుకు డిఎల్కే రోడ్ మరియు సొసైటీ రోడ్ 1వ వార్డు సెక్రటేరియట్స్ పరిధిలోని ఏరియాలలో ఫ్రైడే, డ్రైడే మరియు ఎక్టార్ కంట్రోల్ హైజీన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్న విధానాన్ని సబ్ యూనిట్ ఆఫీసర్ జి వెంకటేశ్వరరావు పరిశీలించి క్షేత్రస్థాయిలో మాట్లాడుతూ దోమ పుట్టడకు కారణాలు 2 అని, ఇండ్ల ఆవరణలో నిరుపయోగమైనటువంటి సామాగ్రిలో వారం రోజులు పైబడి ఉన్న కదలిక లేని చిన్న చిన్న నీటి నిల్వలు మరియు డ్రైనేజ్లలో చెత్త చెదారాలు వేయడం వలన మురుగునీరు పారుదలకు ఆటంకం కలిగించడం వలన ఈ దోమలు అనేవి ప్రజలు డ్రైన్లలో చెత్త చేయకుండా ఉండాలని, డ్రైన్లు మురుగునీటి పారుదలకు ఉద్దేశించినవని, డ్రైన్ అనేది డస్ట్ బిన్ కాదని ప్రతి ఒక్కరూ గ్రహించాలని, నిల్వ నీళ్లు దోమ పుట్టకకు ఆవాసాలని, దోమ పుట్టకకు బ్రేక్ వేయడమే ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించే ఉద్దేశ్యమని, ఇంటి ఆవరణలో పరిసరాల్లో పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని, దోమల నియంత్రణ అనేది అందరి బాధ్యత అని వివరించారు. రైతులు సామూహిక ఎలుకల నివారణకు విషపేర మందును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. శుక్రవారం పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామంలో కలెక్టర్ సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమాన్ని రైతులతో కలిపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం అందిస్తున్న విషపేర మందును సద్వినియోగం చేసుకోవాలని, గత 20 సంవత్సరాలుగా ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా మందును రైతులకు ఉచితంగా అందజేస్తుందని, ఈ మందును బ్రోమోడియోలోన్, నూకలు, వంట నూనె మిశ్రమంతో తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. సుమారు 2-3 గ్రాముల చొప్పున విషపేర మందును పొట్లాలుగా కట్టి రైతులకు అందజేస్తున్నారు. జిల్లాకు 1120 కేజీల రోవాడియాలోన్ మందును సరఫరా చేయడం జరిగిందని, దీనికి నూక, వంట నూనె కలిపి మిశ్రమం తయారు చేసి 2 లక్షల ఎకరాలకు సంబంధించి 108 మంది రైతులకు అందజేయడం జరిగిందని తెలిపారు. త్రేతాయుగంలో దుష్టుడైన రావణాసురుడు వాసుకి అను సర్పరాజును రవి, సోముడు, చంద్రుణ్ణి పరాభవించాడు. రావణుణ్ణి పరిహారమైన భయంకర రాక్షసులు దేవతలందరినీ పట్టిపీజుని చేత వాసుకి, తక్షకుడు, ధనుంజయుడు అను సర్పములచే రావణుడు రథాన్ని మోయించిరి. రావణుడు భటులచే పీడింపబడిన లోకోపకారులైన సూర్యచంద్రులు వాసుకి గోస్తనదీ తీరాన శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించడంతో ఈ శివలింగానికి ఉమావాసుకి రవి సోమేశ్వర స్వామిగా పిలువబడుతున్నది. ఈ శివలింగాన్ని దర్శించి అభిషేకాలు నిర్వహించిన అపమృత్యు భయాలు తొలుగుతాయని, శత్రుబాధలు మొటమాయమవుతాయని భక్తుల విశ్వాసం. పెనుమంట్ర మండలంలోని జుత్తిగలో ఉన్న ఈ ఆలయం పూర్వం దూతికాపురంగా పిలువబడేది. గ్రామ దేవత దూతికాదేవి. దూతికాపురమే కాలక్రమేణా జుత్తిగా పిలువబడుచున్నది. మండలంలోని వ్యవసాయ శాఖ ద్వారా అన్ని రైతు సేవా కేంద్రాలు మరియు గ్రామ సచివాలయాల వద్ద సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఈ కార్యక్రమంలో రైతులు, కౌలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెనుమంట్ర మండలంలో మొత్తం 61 కేజీల బ్రోమోడయాలిన్
25% ఎలుకల మందును ఉచితంగా రైతులకు ఇవ్వడం జరిగింది. ఈ సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారిని జోషి మాట్లాడుతూ ఈ యొక్క విషపు ఎరను నూకలు 96 పాళ్లు, బ్రోమోడయాలన్ మందు 2 పాళ్లు, నూనె 2 పాళ్లు చొప్పున కలిపి తయారు చేశారని, ఇలా కలిపిన ఎలుకల మందుతో కూడిన విషపు ఎరను ప్రతి రైతు 10 గ్రాముల పొట్లాలుగా కట్టి సజీవ ఎలుకల బొరియల వద్ద ఉంచాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ఈ రోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గణపవరం పరిధిలోని అన్ని సచివాలయాల్లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమంపై ఆరోగ్య సిబ్బంది అవగాహన కల్పించడం జరుగుతున్నది. ముఖ్యంగా వరదరాజపురం ఏరియాలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమంకు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ విన్సర్ బాబు పాల్గొన్నారు. ఇంటింటా ఫీవర్ సర్వే చేయాలని, ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డేగా ప్రతి ఒక్కరూ పాటించాలని, ప్రతి ఇంటికి ఇరుపక్కల తడి లేకుండా పొడిగా ఉంచుకోవడం వలన దోమలు పుట్టకుండా ఉంటాయని తెలియజేశారు. అలాగనే ఆరోగ్య సిబ్బంది ఎన్సిడి, సిడి స్క్రీనింగ్ ప్రతి ఇంటికి వచ్చి వైద్య పరీక్షలు చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ సిబ్బందికి సహకరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలోని ఆచంటలో పూజలు అందుకుంటున్న ప్రసిద్ధ శైవ క్షేత్రం ఆచంటేశ్వర క్షేత్రం దక్షిణ భారతావనిలోని ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటి. ఈ క్షేత్రము గోదావరి తీరమునకు కొద్ది దూరంలో గల పూర్వం మార్తాండపురం అనే పురమే నేడు ఆచంటగా పిలువబడుచున్నది. పూర్వం తారకాసుర సంహారం అనంతరం శివపార్వతులు కేళీ విన్యాసంగా విహరించిన సమయంలో ముని దంపతులు శివ సాయుధ్యం కోరి కైలాసమేగ్గా పరోక్షంగా శివుడు గమనించి ఆ దంపతులను బాలబాలికలను చేసి బ్రహ్మచర్యం ఆచరించిన కొద్ది కాలమునికే శివ సాయుధ్యం పొందారని శంకరుడు ఆజ్ఞాపించెను. కానీ విధి విక్రీకరించి వారి ఆజ్ఞ పాటించినందున శాపగ్రస్తులై భూలోకంలోని బ్రాహ్మణి ఇంట పుష్పసుందరుడను వడయాంబిగాను, కళావతుల ఇంట పుష్పసుందరిగాను పరమనాచిగాను జన్మించింది. వీరిరువురు శివ సంకల్పం చేత ప్రేమానురాగాలతో ఈశ్వరుని సేవ చేయుచున్నారు. ఒకనాడు మహాశివరాత్రి పర్వదినాన ఆ దంపతులు సుఖనిద్రలకు లోనై పూజా కార్యక్రమాల సమయం అతిక్రమించినందున భక్తుడైన వడేనాంబి పరమనాచి యొక్క స్థానాగ్ర భాగంన శివలింగ ఆకృతినిగా భావించి పూజాభిషేకాలు, పూజలు నిర్వహించడం కారణంగా చండు ప్రత్యక్షం కావించగా భక్తవత్సలుడైన శంకరుడు ఆ దంపతులకు శివ సాయుధ్యం ప్రసాదించెను. పూర్వం మార్తాండపురంగా పిలిచినటువంటి గ్రామమే నేడు క్రమేణా ఆచంట గ్రామంగా పిలువబడుతున్నది. వారు అర్చన చేయట కారణంగానే రామేశ్వర స్వామిగా పిలువబడుతూ విరాజిల్లుతున్నది. ఈ క్షేత్రము ఈ స్వామి వారికి లింగోద్భవ కాలంలో ఎవరు దర్శించుకొని వారి మనోభీష్టం ప్రకారం అభిషేకం చేయగలుగుతారో వారి యొక్క మనోభీష్టాలు సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. రైతులకు ఆమోదయోగ్యమైన భూ రీసర్వే చేపట్టేందుకే గ్రామ సభలను నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. శుక్రవారం పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామంలో భూ రీసర్వేలో లోటుపాట్లను తెలుసుకునేందుకు గ్రామస్తులతో ఏర్పాటు చేసిన గ్రామ సభలో జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఇందులో రైతులతో పాటు జిల్లా కలెక్టర్ కూడా నేల మీద పరిచిన బరకంపైనే కూర్చొని గ్రామ సభలను నిర్వహించి రైతుల నుండి సమస్యలను, సూచనలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు ఏర్పడిన సమస్యలకు ఆమె చక్కటి పరిష్కార మార్గాన్ని అందించేందుకే ఈ రీసర్వేని చేపట్టడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు, అధికారులు, సంబంధిత అధికారులు, రైతులు పాల్గొన్నారు. సౌండ్ బాక్స్. సో టీమ్ 1 ఎవరు? టీమ్ 1 మేము అన్నారు కదా 5 టీమ్ 5 ఎవరెవరు ఉన్నారు? జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో మండలానికి ఒక గ్రామాన్ని తీసుకుని పైలట్గా రీసర్వే అంతా కూడా చేయడం జరుగుతుంది. అయితే గతంలో చేసిన రీసర్వేలో ఏదైతే తప్పులు దొరికినాయో, రైతులకు సరిగ్గా తెలియకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుని మార్పులు చేర్పులు చేశారు, అలాంటివి పునరావృతం కాకుండా రైతులందరినీ కూడా మొదటి స్థాయి నుంచి కూడా ఇన్వాల్వ్ చేసి ఈ రీసర్వే అనేది ఒక పైలట్గా చేయడం జరిగింది. ఈ పాలకోడేరు మండలంలో శృంగవృక్షం విలేజ్లో గత 15 రోజులుగా రీసర్వే జరిగింది. రీసర్వే స్టార్ట్ అయ్యింది. దానికి ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది చూడడానికి వచ్చాను. గ్రామస్తులందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. కొన్ని సమస్యలు అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగిందండి. ఓం నమ శివాయ, హరహర మహాదేవ అంటూ కలవపూడి గ్రామం శుక్రవారం శివనామ స్మరణతో మారుమ్రోగింది. కాళ్ల మండలం కలవపూడి గ్రామంలో దశాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ ఉమా భీమేశ్వర స్వామి ఆలయం శిథిలావస్థకు చేరడంతో నూతన ఆలయ నిర్మాణానికి గ్రామస్తులు పూనుకున్నారు.
దీనిలో భాగంగా గత 2 వారాలుగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక హోమాలు పూజలు నిర్వహించారు. ఎంతో సుందరంగా నూతనంగా నిర్మించిన ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట, కుంభాభిషేకం, శిఖర ప్రతిష్ట, శివుని విగ్రహావిష్ణ కార్యక్రమాలు కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామం అంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. నూతన విగ్రహాలకు వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రత్యేక హోమాలు చేశారు. ఉండి ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు, ఏపీఐఏసీ చైర్మన్ మంతిన రామరాజు, మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకటసింహరామరాజు, జనసేన ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, టీటీడీ మాజీ సభ్యులు గోకరాజు రామరాజు, నర్సాపురం మున్సిపల్ చైర్మన్ శ్రీ వెంకటరమణ, వేలాది భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐఐటి జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తణుకు భాష్యం పాఠశాలలో 10వ తరగతి, గుంటూరు భాష్యం కళాశాలలో ఇంటర్ చదివిన 3 విద్యార్థులు అత్యధిక పర్సెంటైల్ సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ ఏ శ్రీమన్నారాయణ రెడ్డి తెలిపారు. పి కార్తీక్ హేమంత్ రెడ్డి 96.44%, పి మహాలక్ష్మి 96.24%, పి బిందువర్షిని 95.72% సాధించినట్లు తెలిపారు. విద్యార్థులను భాష్యం అధినేత భాష్యం రామకృష్ణ, వైస్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు అభినందించారు. రేలంగి గ్రామానికి చెందిన అడవికొలను చారిటబుల్ ట్రస్ట్ తరఫున చైర్మన్ అడవికొలను వేణుగోపాలకృష్ణ పలువురు విశ్వ బ్రాహ్మణ సంఘ నాయకులను సత్కరించారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ప్రతిమలను అందజేశారు. అమృతవారి పూర్ణచంద్రరావు, విజయలక్ష్మి, శ్రీనివాసరావు దంపతులను సత్కరించారు. ఎన్ శ్రీనివాసరావు, రామారావు, జి మధులను సత్కరించారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.